తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్. తెనాల్లోని కొన్ని రైతు బజార్లో కూరల నాణ్యత తక్కువ, ధరలు మాత్రం బాగా ఎక్కువ. ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్ ఇది. అయితే నాసిరకం కూరలు వినియోగదారులకు అంటకట్టడమే కాకుండా విసుర్లు, కసుర్లు కొసరుగా ఇస్తుంటారు. ఇదంతా అరికట్టాల్సిన ఎస్టేట్ ఆఫీసర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం విశేషం. కొన్ని చోట్ల నేతి బీరకాయలో నెయ్యి మాదిరి రైతు బజార్లో రైతుల ముసుగులో కొందరు నకిలీ రైతులు వ్యాపారులు అవతారం ఎత్తారు. ఇదంతా తెలిసిన మన ఎస్టేట్ ఆఫీసర్ గారు మాత్రం మౌనమే నీ భాష ఓ మొగ మనస అన్నట్లుగా మిన్నకుంటున్నారు అని చాలామంది అంటున్నారు. మరి వారికి వ్యాపారులకి మధ్య అవగాహన ఉందేమో అని కూడా పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలే తుఫాను, అధికారులు సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. ఇక మనకు అడ్డే ఉంది అనుకున్నారో ఏమో, నకిలీ రైతుల అవతారం ఎత్తిన కొందరు వ్యాపారులు సీన్ కట్ చేస్తే తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణమూర్తికి ఒక బాధితుడి నుండి ఫోన్లో ఫిర్యాదు అందింది. వెంటనే తహసీల్దార్ గోపాలకృష్ణ ఒక మాస్క్ ధరించి దాదాపుగా మారువేషంలో వానలో తడుచుకుంటూ బైక్ మీద కూరగాయలు కొనుగోలు కోసం వెళ్ళారు. ఇక అంతే అక్కడి పరిస్థితి. ఈ కొందరు వ్యాపారులు తీరు చూసి తహసీల్దారే బిత్తరపోయారు. ఇదంతా చూసిన ఎస్టేట్ అధికారి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది మీరు చూడండి. పనిలో పనిగా ఎంఆర్ఓ సారు మార్కెట్ ప్రాంతంలోని పండ్ల బండ్లు, అలాగే మెడికల్ షాపుల్లో బ్రెడ్స్ వంటి విక్రయాలు ధరలు కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ వినియోగదారులని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. ఇంకా ఏమన్నారో మీరే స్వయంగా చూడండి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ వల్ల ఒక 3 days నుంచి అధికార యంత్రాంగం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి ఎవరి విధుల్లో వాళ్ళు ఉన్నారు. మరి మంత్రి గారు మన గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ సారు రాత్రి కూడా 10 తర్వాత కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని మనం చేయాల్సిన పనులు తెనాలిలో ఎక్కడ ఏ ఇబ్బంది జరగకూడదని మరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు, సబ్ కలెక్టర్ గారు తిరుగుతూ ఉన్నారు అన్ని విలేజెస్. మండల్ స్పెషల్ ఆఫీసర్గా డిఎం సివిల్ సప్లైస్ మేడం వచ్చారు. మరి అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు, రూరల్లో ఎంపీడీఓ గారు, అందరు అధికారులు పర్యవేక్షిస్తున్నాం. మరి ఈ తుఫాను మధ్యాహ్నం 3 తర్వాత ఇంకా గాలులో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మనకి సమాచారం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో దీన్ని అవకాశంగా తీసుకొని మరి ప్రజల్ని దోచుకోవాలి, లేకపోతే రేట్లు పెంచేసేయాలి, కేజీ 35 రూపాయలు 45 రూపాయలు అమ్మడం, ఇట్లా నాకు పొద్దున్నే ఈరోజు ఒక మార్నింగ్ కంప్లైంట్ ఉంది. అందువల్ల ఆకస్మికంగా రైతు బజార్ని తనిఖీ చేయడం, అట్లాగే లోకల్గా ఉన్న ప్రజలకు ఏవైతే నిత్యావసర సరుకులు అవసరమో బ్రెడ్, పాలు, అట్లా ఈ పరిస్థితుల్లో ఈ 3 daysలో ఏవైతే ప్రజలకు అవసరమో అవి వాటి రేట్లు పెంచేసి మరి ప్రజలను దోచుకోవటం అనేది మరి పర్ఫెక్ట్గా ఉండదు. ఇది న్యాయం కాదు, ఒక విధంగా మనకి ఎథికల్గా కూడా సరైన విషయం కాదు. మరి ఖచ్చితంగా ఇట్లా ఎవరైనా గనక రేట్లు అధిక ధరలకు అమ్మితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నోటీసుకు తీసుకెళ్తాం, అట్లా గౌరవనీయులైన మంత్రి గారి నోటీసులకు కూడా తీసుకెళ్తాం. సార్ ఎప్పటికప్పుడు ప్రజలకి మంచి జరగాలని కోరుకునే సార్ నోటీసులు కూడా పెడతాం. మరి ముఖ్యంగా ఇట్లాంటి రైతు బజారుల్లో ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. మరి వర్షం వచ్చినప్పుడు హైజీనిక్గా లేకపోతే మరి అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. దీని విషయంలో కూడా రైతు బజారు చూసే మేనేజర్ రామకృష్ణ గారిని ఇన్స్ట్రక్ట్ చేశాం. కొంచెం ముందు ఈ మెయింటెనెన్స్ పరంగా కుళ్ళిపోయినవి కూడా ఏదో ఒక విధంగా అంటగట్టేసి పంపించే విధంగా ఉన్నాయి చూస్తే. మరి ఏవి త్వరలోనే ఈ వర్షం తగ్గగానే 2-3 రోజుల్లో ఈ రైతు బజార్లో ఉన్న వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో ఏ రూపంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం మేము ఖచ్చితంగా శ్రమిస్తాం. ఇందులో అనుమానం లేదు. మంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు
దూరంగా ఉన్న టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. తూచా తప్పకుండా అన్ని విషయాలు ఉన్నతాధికారులు సూచనలు కూడా పాటించి ప్రజలకు ఎక్కడ ఈ తుఫాన్ వల్ల, మోంతా తుఫాన్ వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. టమాటా ఎంత? టమాటా 35. ఈ రోజేనా? రోజు 35. నిన్న ఎంత ఉంది? ఎక్కడి నుంచి చేస్తారు మీరు ఈ కూరలన్నీ? నారాకోడరేనా? రైతు బజార్ మొత్తం ఒకటే రేటా? 35 అంతేనా? కేజీ 22. ఎవరిని అడగాలి? ఎవరు ఆయన? చొక్కకూర ఇది ఏడుందిగా, రాసింది లేదా? అంతేనా? సరే, ఏముంది? బచ్చల కూర నీట్గా కూడా పెట్టుకోవట్లా. ఈగలు రైతు బజార్లో మెయింటెనెన్స్ బాగా. ఎవరు దీన్ని మెయింటైన్ చేసేది? ఎవరు దీన్ని మెయింటైన్ చేసేది? ఎవరు? రామకృష్ణ గారు, సుబ్రత గారు ఇద్దరు రమ్మనండి. వస్తున్నారు. అమ్మేసే పారేసేయా? ఏంటి అసలు? అమ్మేయా పారేసేయా? మరి ఎందుకు ఇక్కడ ఉంది? అవును, ఎక్కడో చోట పెట్టవచ్చు కదా. ఇలా ఈగలు ముసురుతా ఉంటే ఎలాగ మరి? కరెక్టేనమ్మా. ఇలా ఈగలు ముసినా కానీ మన పబ్లిక్ బాగానే కొనుక్కుంటున్నారా? ఇంకా ఇట్లా చెత్తగా పెట్టుకున్నారేంటి? ఇవన్నీ పాడైపోయినాయి అన్నీ. బాగలా చెత్త అంతా ఇక్కడే పెట్టుకొని ఉన్నారు. రోజు ఇట్లా చెత్త ఇక్కడే పెట్టుకుంటారమ్మా? ఎన్నింటికి వస్తారు వాళ్ళు? ఎన్నింటికి తీస్తారు? ఇట్లా పగిలిపోయినాయి ఇలాగ ఈగల వాళ్ళతో అమ్ముతుంటారా? ఎక్కడ ఇవన్నీ పారేసేవా? ఇవన్నీ మరి పారేసేవి కూడా ఇట్లా కౌంటర్లోనే ఉంచుతారా? కరెక్ట్. మీరు అంతా ఇలా రోడ్ల మీద పడేస్తారా? మీ సొంత ఇదిలాగా? మరి ఏంది ఇదంతా? ఇవాళే ఉంటది. వారం పడింది, వాళ్ళు రావటం లేదు. అవును, వర్షం పడితేనే కదా మరి ఒకవేళ వచ్చేది. సార్ వచ్చి చూసి, ఎవరా సారు? రామకృష్ణ గారు. ఏం చేశాడు చూసి ఆయన? మున్సిపాలిటీలో వచ్చి క్లీన్ చేసుకెళ్తారు. ఎట్లా పడితే అట్లా మీరు ఎలా పడితే అలా మీ వ్యాపారాల కోసం జనాల ప్రాణాలతో ఆడుకుంటే ఎట్లా? అరగంటలో తీసి నాకు ఫోటో పెట్టాలి. అరగంటలో చెత్త తీసేసి అది వస్తేనేనా? మున్సిపాలిటీ బండి వస్తేనే? మీకేమి ప్రత్యేకమైన ప్రణాళిక ఏమి లేదా? వాళ్ళు ఏ రోజు కరో తీసుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళు వస్తే మనమా, లేకపోతే మనం దాన్ని ఒక చోటకి చేర్చుకోలేమా? అంటే వీళ్ళు వచ్చిన తుక్కల్లా దాని ముందే పోసేసుకుంటున్నారు. చెత్త పారేసేవి కూడా కౌంటర్ మీదే ఉంటుంది. క్లీన్లీనెస్ లేకపోతే కుదరదండి. అది మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు. నేను ఇది మీ ఏడీ గారితో మాట్లాడతాం, అట్లాగే సార్ నోటీసులో కూడా పెడతాం, మంత్రి గారి నోటీసులో కూడా పెడతాం.